ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. 113వ కీర్తన 8వ చరణం చూసినట్లయితే, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప నుండి బీదలను పైకెత్తువాడు. మన దేవుడు లేవనెత్తేవాడిగా ఉన్నాడు, పైకెత్తేవాడిగా ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే సమాజంలో పేదలని కానీ దరిద్రులని కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. బంధువుల్లో కూడా పేదవారిగా ఉన్నారంటే వారిని పలకరించడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారితో మాట్లాడితే మా నుంచి ఏమైనా ఆశిస్తారేమో అనే ఉద్దేశంతో కొంతమంది పట్టించుకునే అవకాశాలు లేవు. ఈ సమాజంలో మనం చూసినట్లయితే రాజకీయ నాయకులు కానీ ఎవరిని చూసినా కానీ ఓట్ల సమయంలో మాత్రమే పేదలు దరిద్రులు గుర్తొస్తారు. మిగతా సమయాల్లో వారిని పట్టించుకునేటువంటి వారు తక్కువ, వారితో మాట్లాడేవారు కూడా చాలా తక్కువగా మనం చూస్తాం. లోకంలో పేదవారికి ఒక శిక్ష, ధనికులకు ఒక శిక్ష, పేదవారికి ఒక న్యాయము, ధనికులకు ఒక న్యాయంగా మనం చూస్తాం. కానీ మన దేవుడు దరిద్రులకు న్యాయం తీర్చేటువంటి వాడు, అలానే నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్ప నుండి బీదల్ని పైకెత్తేవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు, దావీదు, దానియేలు ఈ ముగ్గురు భక్తులు మనం చూసినట్లయితే వారు ఉన్న స్థితి నుండి దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చాలా, వారిలో మంచి స్వభావాలు, గుణ లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క గుణ లక్ష్యాన్ని మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. తన సొంత అన్నలే యోసేపుని ద్వేషించారు. యోసేపును పోతిఫర్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు యోసేపుకు పాపము చేసే అవకాశం వచ్చింది. పోతిఫర్ భార్య, ఆ ఇంటి యజమానురాలు అనుదినము యోసేపును పాపము చేయమని ఎంత బలవంతము చేసినా కానీ యోసేపు ఆమెతో పాపము చేయకుండా దేవునికి భయపడి జీవించడాన్ని బట్టి బానిసగా వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. అలానే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదును తన అన్నలే ద్వేషించారు, అవమానపరిచారు. అటువంటి దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకం చేశాడు. కారణము, దావీదులో ఒక మంచి బుద్ధి ఉన్నది. ప్రత్యుపకారం చేసేటువంటి, అపకారము చేసిన కానీ ఉపకారము చేసినటువంటి స్వభావము దావీదులో ఉంది. అలానే దానియేలు కూడా బబులోని దేశానికి బానిసగా తీసుకువెళ్ళిన వ్యక్తే. దానియేలు ఆ దేశంలో రాజు సముఖంలో వచ్చేటువంటి భోజన పదార్థాలని కానీ ఆ పానీయాలని కానీ అపవిత్రమైన వాటిని ముట్టకుండా విశ్వాసంతో దేవునికి అపవిత్రమైన వాటిని తినకుండాన్ని బట్టి దానియేలు కూడా ఆ బబులోని రాజ్యంలో ఆ యొక్క ప్రధానమంత్రి అయినట్లుగా మనం చూస్తాం. మనం కూడా అటువంటి లక్షణాలు, స్వభావాలు కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని పైకెత్తాడు, లేవనెత్తాడు.